హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డిఆర్ స్టూడెంట్స్. సో ఇవాళ మన వీడియో వచ్చేసరికి ఆయుష్ గురించి ఏఏక్యూ కౌన్సిలింగ్ ప్రాసెస్ అదంతా రిజిస్ట్రేషన్ అంతా షెడ్యూల్ అయితే రిలీజ్ అయిపోయింది అనమాట. సో చాలా మంది కన్ఫ్యూజన్గా ఉంది. నేను ఈ యొక్క ఏఏక్యూ ఆయుష్ అనే దానికి 2 టాపిక్స్ మీద మేమైతే వీడియో చేస్తున్నాం. ఫస్ట్ వచ్చేసరికి ఒకసారి బేసిక్ ఇన్ఫో, షెడ్యూల్ ఏంటి, అసలు ఎలా జరుగుతుంది, ఎలిజిబిలిటీ ఏంటి, ఇదంతా చేస్తాను. అండ్ నెక్స్ట్ సెకండ్ వీడియో వచ్చేసరికి ఇన్ డీటెయిల్గా మొత్తం చెప్తాను. లైక్ వెబ్ ఆప్షన్స్ ఎలా పెట్టుకోవాలి, ప్రయారిటీ లిస్ట్ ఏంటి, అండ్ మన ఫస్ట్ రౌండ్లో వస్తే సెకండ్ రౌండ్లోకి ఎలా ఎగ్జిట్ అవ్వాలి, ఎలా ట్రాన్స్ఫర్ చేసుకోవాలి సీట్ని, ఇదంతా నేను బేసిక్ ఇన్ డెప్త్గా సెకండ్ వీడియోలో చెప్తాను. ఈ ఫస్ట్ వీడియోలో వచ్చేసరికి కంప్లీట్ బేసిక్ ఇన్ఫో, ఆ షెడ్యూల్ ఏంటి, ఎలా వచ్చింది, ఏ సీట్స్ ఇందులో ఉంటాయి, ఎక్కడెక్కడ ఉంటుంది, ఇదంతా మాట్లాడదామండి. సో ఇక్కడ చూస్తున్నారు కదండి, మనం ఒక ఫ్రీ మెంటర్షిప్ ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ చేస్తాం అనమాట. సో మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి జాయిన్ అవ్వి దీన్ని యూజ్ అనుకుంటే మాత్రం తప్పకుండా మీరైతే జాయిన్ అవ్వండి. నేను లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను. వీడియోని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. సో దట్ మీకున్న డౌట్స్ అన్ని క్లియర్ అయిపోయి మీకంటూ క్లారిటీ అయితే వస్తుందన్నమాట. సో మనం లేట్ చేయకుండా వీడియోని ఇంకా స్టార్ట్ చేసేద్దామండి. సో ఇక్కడ చూస్తున్నారు కదా, మనం ఫస్ట్ వచ్చేసరికి చూసుకోవచ్చు, ఆయుర్వేదిక్కి జరుగుతుంది, యోగాకి జరుగుతుంది, యునానికి జరుగుతుంది, సిద్ధాకి జరుగుతుంది, హోమియోపతికి జరుగుతుంది అనమాట. వీటికి ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. బామ్స్ అని, బిఎన్వైఎస్ అని, బియుఎంఎస్ అని, బిఎస్ఎంఎస్ అని, బిహెచ్ఎంఎస్ అని రిప్రజెంట్ చేస్తూ ఉంటారు. అండ్ నెక్స్ట్ చూసుకోవచ్చు, మనకి 2 టైప్స్ ఆఫ్ కౌన్సిలింగ్స్ ఉంటాయి. ఆయుష్లో మీరు ఇంకా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం ఫస్ట్ వచ్చేసరికి ఏఏCCC అనమాట. ఏఏక్యూ కౌన్సిలింగ్ 15% ఆఫ్ సీట్స్ అనేది గవర్నమెంట్ నుంచి తీసుకుంటారు కాబట్టి అలా అలాట్మెంట్స్ అయితే జరుగుతాయి. అండ్ నెక్స్ట్ మన స్టేట్ కౌన్సిలింగ్ అనమాట 85%. అండ్ నెక్స్ట్ చూసుకోవచ్చు, ఇది మనకి ఒక షెడ్యూల్ రిలీజ్ చేసింది. మీకు పిచ్చి క్లారిటీ వచ్చేసింది అనుకుంటాను చదవగానే, బట్ ఏంటంటే కొంతమంది అడిగారు ఏంటని. సో ఫస్ట్ చెక్ చేసుకోవచ్చు అండి, మనకి రిలీజ్ అయిందైతే ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. సీట్ మ్యాట్రిక్స్ అవన్నీ 27th నుంచి రిలీజ్ అవుతాయని చెప్పాడు. ఆ నెక్స్ట్ మనం చెక్ చేసుకోవచ్చు అండి, 28th నుంచి 2nd సెప్టెంబర్ వరకు మనకి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఉంటుంది అనమాట. అండ్ పేమెంట్ ప్రాసెస్ ఉంటుంది. అండ్ ఇక్కడ చెక్ చేసుకోండి, పేమెంట్ ఫెసిలిటీ విల్ బి అవైలబుల్ 5 PM ఆఫ్ 2nd సెప్టెంబర్ వరకు ఉంటుంది అనమాట. ఆ 5 PM తర్వాత క్లోజ్ అయిపోతుంది. అండ్ ఇంకోటి ఏంటంటే చాయిస్ ఫిల్లింగ్. వీళ్ళకి వచ్చే డౌట్ ఏంటంటే రిజిస్ట్రేషన్కి, చాయిస్ ఫిల్లింగ్కి సపరేట్ డేట్స్ కాదా అని అడుగుతున్నారు. సపరేట్ కాదండి. సో 1 డే ముందు రిజిస్ట్రేషన్ వదులుతాడు. ఫస్ట్ డే ఇవాళ వదిలాడు అనుకోండి 28th, ఇవాళ అంతా రిజిస్ట్రేషనే. అండ్ నెక్స్ట్ రోజు నుంచి డైరెక్ట్ చాయిస్ ఫిల్లింగ్ కూడా వదిలేస్తున్నాడు. సో రిజిస్ట్రేషన్ చేసుకొని పేమెంట్ అయిపోయి వెంటనే చాయిస్ ఫిల్లింగ్ అవైతే చేసుకోవాలి. 2 సెప్టెంబర్ 2nd అయితే ఎండ్ అయిపోతే మీరు చెక్ చేసుకోవచ్చు. ఇన్ కేస్ మీరు లాక్ చేసుకోకపోతే ఆటోమేటిక్గా అయితే లాక్ అవుతాయి. కానీ బెస్ట్ ఏంటంటే మీరు లాక్ చేయడం బెస్ట్. అని చెక్ చేసుకోవచ్చండి. వన్స్ మీరు లాక్ చేసిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో మీరు ఆ షఫ్లింగ్ అయితే చేసుకోలేరు. అని చేసుకోవచ్చండి. సీట్ అలాట్మెంట్ అనేది 3rd సెప్టెంబర్ నుంచి 4th సెప్టెంబర్ వరకు ఉంటుందని చెప్పాడు. రిజల్ట్ అనేది 5th ఇస్తామని చెప్తున్నాడు. మీరు రిపోర్టింగ్ టైం వచ్చేసరికి 6th నుంచి 11th ఒక 6 days అయితే ఇస్తామని చెప్తున్నాడు రిపోర్టింగ్కి కాలేజ్ దగ్గరికి. అండ్ వెరిఫికేషన్ చెక్ అంటే ఎవరెవరు వచ్చి మా కాలేజ్లో జాయిన్ అయ్యారు, ఎవరు జాయిన్ అవ్వలేదు, రిపోర్టెడ్ ఏంటి, నాన్ రిపోర్టెడ్ ఏంటి, వాళ్ళకి అప్డేట్ చేస్తారు కదా. సో దానికి ఒక 2 days అయితే ఇచ్చారనమాట. సో నెక్స్ట్ చెక్ చేసుకోవచ్చు, రౌండ్ 7th నుంచి సేమ్ ప్రాసెస్ ఉంటుంది. అండ్ 3rd రౌండ్ 7th నుంచి సేమ్ ప్రాసెస్ అయితే ఉంటుందన్నమాట. ఒకసారి చెక్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ చూడొచ్చండి, స్టేట్ వేకెన్సీ రౌండ్ కూడా ఉంటుంది. అది 25th నుంచి స్టార్ట్ అవుతుంది. అండ్ రిజిస్ట్రేషన్ చూసుకోవచ్చు 25th నుంచి 31st. అండ్ సేమ్ ఇది కూడా నెక్స్ట్ డే నుంచి వెబ్ ఆప్షన్స్ అనే లాక్ స్టార్ట్ అవుతాయి అనమాట. సో ఒకసారి చెక్ చేసుకోండి. అండ్ స్టే వేకెన్సీ 2nd రౌండ్ ఏదైతే ఉందో దానికి మీరు సపరేట్గా రిజిస్ట్రేషన్ అవసరం లేదు. అండ్ ఫస్ట్ మీరు ఏదైతే పెట్టారో వెబ్ ఆప్షన్స్ అదే కంటిన్యూ అవుతుంది. సో మళ్ళీ వెబ్ ఆప్షన్స్ పెట్టడానికి అయితే లేదు. అండ్ మీకు చెక్ చేసుకోవచ్చు అండి, స్టే వేకెన్సీలో డీమ్డ్ యూనివర్సిటీకి సపరేట్ కౌన్సిలింగ్ జరుగుతుంది. అది ఇక్కడ ఇచ్చారు చూడండి, ఆఫ్టర్ 3rd రౌండ్ అనమాట. సో మీకు సపరేట్ ఒకటి అయితే జరుగుతుంది అనమాట. వాళ్ళు నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారు. ఎవరైనా డీమ్డ్ యూనివర్సిటీలో ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి మీరు చెక్ చేసుకోండి. నెక్స్ట్ చూడొచ్చండి, ఓవరాల్గా ఏ సీట్స్ అంటే 15% ఆఫ్ ఏఏక్యూ అనమాట. అది గవర్నమెంట్, అలాగే గవర్నమెంట్ ఎయిడెడ్ ఏఎస్యూ అండ్ హెచ్ ఇన్స్టిట్యూట్స్లో ఆ సీట్స్ అన్ని దీని కిందకు వస్తాయి, వీళ్ళు అలాట్ చేస్తారు. అండ్ నెక్స్ట్ చూడొచ్చండి 100% సీట్స్ అనమాట, సెంట్రల్ యూనివర్సిటీ కానీ నేషనల్ ఇన్స్టిట్యూట్స్ కానీ. బట్ ఏంటంటే స్టేట్ కోటా, ఇన్స్టిట్యూషన్ కోటాలు మనం ఇక్కడ చెప్పాం కదా, ఇవి సీట్స్ అనేవి ఈ స్టేట్లో కానీ, యూనియన్ టెరిటరీస్లో కానీ, ఇన్స్టిట్యూషన్స్ కానీ, గవర్నమెంట్ ఎయిడెడ్ కానీ, ఇవన్నీ వాళ్ళ రెస్పెక్టివ్ స్టేట్ వాళ్ళే చేస్తారు. ఒకసారి నోట్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ చూసుకోవచ్చండి, 46% ఆఫ్ ఏఏక్యూ బీఫార్మ్స్ ఏవే సీట్స్ ఉంటాయి, ఇత్రాన్, జమన్ నగర్, గుజరాత్ అనమాట. అండ్ నెక్స్ట్ చెక్ చేసుకోవచ్చండి, 100% యూజీ అనమాట. ఏవేవంటే డీమ్డ్ యూనివర్సిటీలో ఉన్నవన్నీ కూడాను 100% వీళ్ళ ద్వారా సీట్స్ అలాట్ అయితే ఒకసారి చెక్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చి ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటంటే 10+12 మనం పాస్డ్ అవుట్ అయి ఉండాలి 50%. అండ్ సబ్జెక్ట్ వైజ్ కూడా 50% పాస్డ్ అవుట్ అయి ఉండాలి. అండ్ మనం చెక్ చేసుకోవచ్చు, ఎస్టీ ఓబీసీకి 40% ఉంటుంది. అండ్ నెక్స్ట్ అదే జనరల్ కేటగిరీ వాళ్ళకి 45% ఉంటుందన్నమాట. అండ్ నెక్స్ట్ చూడొచ్చండి, నేను మన ఏజ్ క్రైటీరియా మనకు 17 years అయితే వచ్చి కంప్లీట్ అయి ఉండాలండి. అడ్మిషన్ అయ్యేలోగా మనకైతే 17 years వచ్చేసి ఉండాలి. సో ఇక్కడ చూసుకోవచ్చు, బోర్న్ ఆన్ బిఫోర్ 31st 12 2007 అయితే మెన్షన్ చేశారు. ఒకసారి చెక్ చేసుకోండి.
నెక్స్ట్ చూసుకోవచ్చండి, మనకు ఒక రిజిస్ట్రేషన్ ఫీ అయితే ఉంటుంది. అది 2 టైప్స్ ఉంటుందన్నమాట. ఫస్ట్ వన్ నాన్ రిఫండబుల్ అండ్ నెక్స్ట్ వన్ రిఫండబుల్ సెక్యూరిటీ మనీ. అండ్ ఫస్ట్ చూసుకోవచ్చు, అన్రిజర్వ్డ్ కానీ ఈడబ్ల్యూఎస్ కానీ ఓబీసీ నాన్ లోకల్ అయితే 1000 రూపీస్ ఉంటుంది. ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూ అయితే మీకు 500 ఉంటుందన్నమాట. అండ్ నెక్స్ట్ డీమ్డ్ యూనివర్సిటీకి సపరేట్ ఉంటుంది. డీమ్డ్ యూనివర్సిటీలో ఎటువంటి కేటగిరీకి సపరేట్ అంటూ ఉండదు. ఆల్ కేటగిరీస్కి 5000 అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ చూసుకోవచ్చు రీఫండబుల్ అమౌంట్ అనమాట. ఇక్కడ చెక్ చేసుకోవచ్చండి, ఏ కేటగిరీకైనా 20,000 అయితే మీరు పే చేయాలి. అండ్ అలాగే డీమ్డ్ యూనివర్సిటీకి వచ్చేసరికి ఏ కేటగిరీ అయినా 50,000 పే చేయాలి. ఇవేనానికి గవర్నమెంట్లో వచ్చినా కానీ, గవర్నమెంట్ ఎయిడెడ్లో కానీ, సెంట్రల్ యూనివర్సిటీ కానీ ఆర్ నేషనల్ ఇన్స్టిట్యూట్స్ కానీ. సో ఇది ఒక మనకి రీఫండబుల్ అనేది. అండ్ నెక్స్ట్ పైన నాన్ రిఫండబుల్ రిజిస్ట్రేషన్ ఫీ అనమాట. ఇది మీరైతే పే చేయాల్సింది ఒకసారి చెక్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ చూడొచ్చు, మనం ఏ డాక్యుమెంట్స్ తీసుకెళ్ళాలి మనం సీట్ అలాట్మెంట్ అయితే అని అంటే ఇక్కడ చెక్ చేసుకోవచ్చండి, అన్ని ఒరిజినల్ డాక్యుమెంట్స్ విత్ కాపీస్ అనమాట. ఫోటో కాపీస్ కానీ అండ్ 2 సెట్స్ ఆఫ్ డాక్యుమెంట్స్ యొక్క కాపీస్ అని చెప్పారు. ఫస్ట్ వచ్చరికి ప్రొవిజనల్ అలాట్మెంట్ లెటర్ అనమాట. నెక్స్ట్ అడ్మిట్ కార్డ్ తీసుకెళ్ళండి, నీట్ యూజీ రివర్స్డ్ కార్డ్ తీసుకెళ్ళండి, మీ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఉండాలి. ఇది మనకు 10th అయితే అవసరం అవ్వదని చెప్తున్నారు. సో డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అయితే మీకు మ్యాండేటరీగా ఉండాలి. అండ్ నెక్స్ట్ చూసుకోవచ్చు, 10th క్లాస్ పాస్ అవుట్ మార్క్ లిస్ట్ అనేది ఒకటి ఉండాలి, 12th ఉండాలి. అండ్ 8 పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ అనమాట. మీరు ఏదైతే అప్లికేషన్లో పెట్టారో ఆ ఫొటోస్ కాపీస్ మాత్రమే ఉండాలి. క్లియర్ కట్గా మెన్షన్ చేశారు. ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీ, పాన్ కార్డ్ కానీ, డ్రైవింగ్ లైసెన్స్ కానీ, ఓటర్ కానీ, పాస్పోర్ట్ కానీ ఇవి ఉండాలన్నమాట. ఒకసారి చెక్ చేసుకోండి, ఆర్ఎల్స్ ఆధార్ అయినా పర్లేదు. అండ్ నెక్స్ట్ చూసుకోవచ్చు, మెడికల్ ఫిట్నెస్ అని ఒక సర్టిఫికేట్ అయితే మీరు చెక్ చేసుకోవాలి. అది అనెక్సర్ 6లో ఉంటుంది. అనెక్సర్స్ అన్ని నేను మా టెలిగ్రామ్ ఛానల్లో అలాగే ఫ్రీ మెంటర్షిప్లో అయితే నేను ప్రొవైడ్ చేస్తాను, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. అండ్ నెక్స్ట్ చూసుకోవచ్చు ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ అనమాట. అండ్ నెక్స్ట్ చూసుకోవచ్చు, క్యాండిడేట్ షుడ్ ఆల్సో బ్రింగ్ సర్టిఫికేట్ ప్రిస్క్రైబ్డ్ ఫార్మేట్ అనమాట. ఇన్ కేస్ మీరు అప్లికబుల్ అయితే కింద కొన్ని ఉంటాయి, స్పెషల్ రిజర్వేషన్ సంథింగ్ ఏ ఉంటాయి కేటగిరీ వైజ్. నేను అవి కూడా టెలిగ్రామ్లో మీకు ప్రొవైడ్ చేస్తాను, వెళ్ళి జాయిన్ అవ్వండి. అలాగే వాట్సాప్లో ఫ్రీ మెంటర్షిప్లో జాయిన్ అవ్వండి, అక్కడ కూడా నేను మీకు ఇన్ఫామ్ చేస్తాను. అండ్ నెక్స్ట్ చెక్ చేసుకోవచ్చండి, మనకు ఏంటంటే ఫిల్లింగ్ చేసుకుని ఒక మనకు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడము అండ్ అలాగే లాకింగ్ చేయడం ఇంపార్టెంట్. అవి లేకపోతే నేను పెట్టుకోకపోతే సీట్ అలాట్ అవ్వదా, ఆటోమేటికల్లీ మనకు మిగిలిపోయిన సీట్స్ మనకి ఇవ్వరా అని అడుగుతున్నారు. సో అలా అంటే కాదండి, మీరైతే పర్టికులర్ వెబ్ ఆప్షన్స్ పెట్టాలి, అవి లాక్ చేయాలి, అప్పుడే మీకు సీట్ అలాట్ అవుతుంది. మీరు రిజిస్ట్రేషన్ చేసుకుని ఖాళీగా వదిలేస్తే మీకు అవ్వదు. వెబ్ ఆప్షన్స్ పెట్టాలి, ఆ తర్వాత లాక్ చేయడం మీ ఇష్టం, ఎందుకంటే ఆటో లాక్ ఉంటుంది. బట్ బెస్ట్ అంటే లాక్ చేయడము. సో ఒకసారి మెన్షన్ నోట్ చేసుకోండి, ఇది అదే అనమాట. అండ్ నెక్స్ట్ చెక్ చేసుకోవచ్చండి, కొంచెం ఇంపార్టెంట్ నోటీసెస్ అనమాట. ఏమేమి ఇచ్చారంటే, మీరు రిజిస్ట్రేషన్ ఈ వెబ్సైట్ ద్వారా చేసుకోవాలి, రిలీజ్ చేసిన కదా. సో దాని ద్వారా అండ్ మీరు ఏదైతే మెయిల్ అండ్ మొబైల్ నెంబర్ ఇస్తారో అవి జాగ్రత్తగా ఇవ్వండి అండ్ అవి ఫ్రీక్వెంట్లీ చెక్ చేసుకుంటండి. మీకు ఏమున్నా సరే, ఏ ఇన్ఫర్మేషన్ కానీ మొత్తం ఏసీసీ CCC వాళ్ళనే వాళ్ళు మీకు ఆ మెయిల్కి లేదా రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్కి మాత్రమే ఇన్ఫామ్ చేస్తారు. ఇంక 80% వేరే దానికి ఇన్ఫామ్ చేయరు. అండ్ మీరు ఒకవేళ ఇన్ కేసు ఒక నెంబర్ పెట్టి లేదు మళ్ళీ మార్చుకుంటానంటే అది పరిస్థితిలో వాళ్ళైతే ఆ రిక్వెస్ట్ని యాక్సెప్ట్ చేయరు. ఒకటే నెంబర్ ఉండాలి, ఒకటే మెయిల్ ఉండాలి, అది చెక్ చేసుకోండి. ఇన్ కేస్ మీరు రిజిస్ట్రేషన్ అనేది మీది హోమ్లో ఉండి చేసుకోవాలనుకుంటే మీరు ల్యాప్టాప్ కానీ కంప్యూటర్ కానీ యూస్ చేయండి, అంతేకాని మీరు ఏవి యూస్ చేయొద్దండి. మొబైల్ ఫోన్స్ కానీ ఇవి కానీ అవి యూస్ చేయొద్దని క్లియర్ కట్గా మెన్షన్ చేశాడు, ఎందుకంటే టెక్నికల్ కాంప్లికేషన్స్ ఉంటాయని చెప్పాడు. ఒకసారి నోట్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ చెక్ చేసుకోవచ్చండి, మీరు ఏదైతే రిజిస్ట్రేషన్ చేసుకుంటారో దాని మీద డిపెండ్ అయి ఉంటుందన్నమాట మీ అలాట్మెంట్ అనేది. సో రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా చేసుకోండి అని చెప్తున్నాడు. అండ్ నెక్స్ట్ అన్ని మీ రిజిస్ట్రేషన్లో మీరు అప్లోడ్ చేసే కొన్ని డాక్యుమెంట్స్ కానీ ఇవన్నీ చెప్తున్నాను నేను. అండ్ నెక్స్ట్ చూసుకోవచ్చు, ఓటీపీస్ కోసము శాండ్స్ యాప్ అనేది డౌన్లోడ్ చేసుకోమని వీడు మెన్షన్ చేశాడండి, ఫర్ బెటర్ అడ్వైస్ అనమాట. అండ్ నెక్స్ట్ చెక్ చేసుకోవచ్చు, వీళ్ళకి అన్ని రైట్స్ ఉన్నాయి. ఏదైనా ఎలిజిబిలిటీ క్రైటీరియా కానీ, ఏదైనా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కానీ, ఇన్ఫర్మేషన్ బిల్టన్ కానీ ఏదైనా ఎనీ టైం వీళ్ళు చేంజ్ చేసి ఉండొచ్చు. ఇన్కేస్ అది చేస్తే మేము వెంటనే మీకు టెలిగ్రామ్లో అప్డేట్ ఇచ్చి ఒక వీడియో కూడా చేస్తాము. అండ్ అలాగే మీరు మన ఫ్రీ మెంటర్షిప్లో కూడా మేము అప్డేట్ చేస్తాం అనమాట. అండ్ నెక్స్ట్ చూడొచ్చండి, మీకు ఇన్ కేస్ ఏమైనా ఉంటే స్టూడెంట్ హెల్ప్ లైన్ నెంబర్స్ అని వీళ్ళు ఇచ్చారు. సో వీళ్ళకైతే కాంటాక్ట్ అవ్వండి 10 AM to 5:30 PM. అండ్ అలాగే మెయిల్ ఐడీస్ కన్నా పెట్టచ్చు, మీరు చెక్ చేసుకోవచ్చు. అది కూడా వచ్చేసరికి 10 to 5:30 AM అనమాట, ఒకసారి చెక్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ చూడొచ్చండి, బాంబ్స్ లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ అనమాట. ఫస్ట్ వన్ జనరల్గా చూసుకుంటే 93,248 నుండి 106,483 వరకు ఉండింది. మార్క్స్ వచ్చేసరికి 502 to 516. అండ్ నెక్స్ట్ చెక్ చేసుకోవచ్చు, దీన్ని రివర్స్ చేసుకోండి, ఓకేనా. సో ఫస్ట్ నెక్స్ట్ చెక్ చేసుకోవచ్చు, 97,658 512. అండ్ ఓబీసీకి 91,967 518. సో ఎస్సీకి 2,43,000 3 ర్యాంక్ 392. అండ్ అలాగే ఎస్టీకి 3,51,451 331. ఒకసారి చెక్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ చూడొచ్చండి, BHMSకి సో 1 by 1 చెప్తుంటే టైం వేస్ట్ అవుతుంది. ఒకసారి మీరు దీన్ని స్క్రీన్ షాట్ తీసుకోండి, ఆర్ఎల్స్ దీని యొక్క పీడిఎఫ్స్ నేను టెలిగ్రామ్ అండ్ ఫ్రీ మెంటర్షిప్లో కూడా ప్రొవైడ్ చేస్తాను, లేదా వీడియో ప్రాసెస్ అని చెక్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ చూసుకోవచ్చు, BEMS కట్ ఆఫ్ ఒకసారి మీరు చెక్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ చూడొచ్చండి, మనకు చూడొచ్చండి నెక్స్ట్ ఏదైతే ఉందో స్టేట్ కానీ యూనియన్ టెరిటరీ కౌన్సిలింగ్కి అడ్మిషన్స్ ఉంటాయి కదా 15%. సో వాటన్నిటికీ రెస్పెక్టెడ్ మనమే చేస్తారనమాట. ఆ ఇన్స్టిట్యూట్ వాళ్ళే కానీ, స్టేట్ యూనివర్సిటీస్ కానీ, ఆ యొక్క యూనియన్ టెరిటరీస్ వాళ్ళే చేస్తారని క్లియర్గా మెన్షన్ చేశారు. ఒకసారి చెక్ చేసుకోండి, బట్ ఇంక్లూడెడ్ ఇన్ AQ అనమాట.
అండ్ నెక్స్ట్ చూడొచ్చండి, మనము కాలేజ్ వైజ్గా ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ ర్యాంక్స్ అనేవి ఆయుష్ గురించి మనం పోస్ట్ అయితే చేసాము. ఒకసారి మీరు టెలిగ్రామ్ ఛానల్లో చెక్ చేయండి, అలాగే మన యూట్యూబ్ ప్లేలిస్ట్ కూడా చెక్ చేయండి. అండ్ అలాగే కంప్లీట్ ప్రాసెస్ కానీ అంటే కౌన్సిలింగ్, స్టేట్ కౌన్సిలింగ్ ప్రాసెస్ కంప్లీట్గా తెలంగాణ, ఆంధ్రాది కూడా మేము మెన్షన్ చేసాము. ఒకసారి మన యూట్యూబ్లో చెక్ చేయండి, ఒక లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, వెళ్ళి చెక్ చేయండి. అండ్ అలాగే చూడొచ్చు, ఈ వీడియో బేసిక్ ఇన్ఫర్మేషన్ కోసమే. అండ్ నెక్స్ట్ కౌన్సిలింగ్ ప్రాసెస్ స్టెప్ బై స్టెప్ ఎలా ఉంటుంది, రౌండ్ వైజ్ ఎలా ఉంటుంది, ఇన్స్ట్రక్షన్స్ ఏంటి, థింగ్స్ టు రిమెంబర్ ఏంటి, ప్రయారిటీ కాలేజెస్ అంటే అవన్నీ కూడా నెక్స్ట్ విత్ ఇన్ 1 డేలో నేను వీడియో చేస్తానండి. సో ఈ వీడియో ఇక్కడితో ఎండ్ అండి. అండ్ మా ఈ కంటెంట్ మీకు ఏమాత్రం వర్త్ అండ్ యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, మర్చిపోకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ అండి.